బిఎంఎస్ ఫిట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం, క్యాలరీస్ తీసుకోవడం వల్ల ఫ్యాట్ డిపాజిషన్ అనేది ఎక్కువ జరిగి సెంట్రల్ ఒబెసిటీ రావడము, ఫ్యాటీ లివర్ డిసీజెస్ రావడము, డయాబెటీస్ రావడము ఇవన్నీ జరుగుతుంటాయి. బిఎంఎస్ ఫిట్ తీసుకొచ్చింది మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. ముందు ఎలా ఉన్నాము, 28 డేస్ సైట్ చేసిన తర్వాత మన బాడీ ఎలా మార్పు చెందింది, దానికి కావాల్సిన మెడికేషన్స్ ఎలా ఆల్టర్ చేసుకోవాలి. బిఎంఎస్ ఫిట్ 28 డే ఛాలెంజ్ ఏమేమి ఉంటాయి అందులో? అంటే వెయిట్ లాస్ ఇంజెక్షన్లు అవి వస్తున్నాయి, అవి కూడా ఉంటాయి అందులో భాగంగా? వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ లాంటివి ఏమి ఉండవండి. సో డైట్ ఎలా తీసుకోవాలి అండ్ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి అండ్ అవర్ పర్సనల్ హ్యాబిట్స్, బిహేవియరల్ హ్యాబిట్స్. ప్రీ రికార్డెడ్ గా ఇస్తారా లేకపోతే లైవా? లైవ్ గానే ఇస్తాం. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అండి? ఆన్లైనా, యాప్ ద్వారా చేస్తాం. ఈ ఎక్సర్సైజ్ ఎంతసేపు ఉంటుంది డాక్టర్ శిరీష్? గంటలు ఉంటుందా మన ఇంట్లో చేసినా కూడా? అంత టైం తీసుకోమండి, 15 minutes అట్లా మనం ప్లాన్ చేసుకుంటాం. ఏదైనా 3 types ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. కార్డియో, దెన్ స్ట్రెంథనింగ్, దెన్ కార్డియో విత్ స్ట్రెంథనింగ్. సో ఓన్లీ కార్డియో చేస్తే సరిపోదు, వెయిట్ లాస్ రాదు. కార్డియోతో పాటు అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. కొత్త సంవత్సరం మొదలైపోయింది. కొత్త సవాళ్ళు కాదు, పాత సవాళ్ళనే మనం అడ్రస్ చేయాల్సిన సమయం. బాగా పెరిగిపోతున్న కండిషన్స్ హెల్త్ పరంగా చూసుకుంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఫ్యాటీ లివర్, ఒబేసిటీ, ఇంకా పీసీఓఎస్, పీసీఓడితో పాటు అన్నిటి నుంచి వచ్చే ఇన్ఫర్టిలిటీ సమస్య కూడా విపరీతంగా పెరిగిపోతుంది. మనం అన్నిటికీ మందులు వేస్తున్నావు, కానీ ఎందుకు వస్తుంది ఇది, దీన్ని ఎలా అరికట్టొచ్చో ఆలోచించలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్, అంటే మనం తెలుసుకుంటుంది ఫస్ట్ టైం, ఎప్పటి నుంచో ఉన్న ఒక ప్రోగ్రామ్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. 28 days, 28 రోజుల్లో మీ కండిషన్ని గ్యారంటీగా రివర్స్ చేసే ఒక ప్రోగ్రామ్ ఆప్షన్ వచ్చింది. కేవలం డయట్ అండ్ ఎక్సర్సైజ్తో, లైఫ్ స్టైల్ మానిటరింగ్తో జరిగే ఈ బిఎంఎస్ ఫిట్ అనే ప్రోగ్రామ్ ఎంతోమంది ప్రముఖుల జాబితా చెప్తే మీరు షాక్ అవుతారు. అంతమంది ప్రముఖులకి గ్యారంటీడ్ రిజల్ట్స్ ఇవ్వడమే కాకుండా ఇప్పుడు సామాన్యులకు కూడా అందుబాటులోకి రావడానికి సిద్ధమైంది ద బిఎంఎస్ ఫిట్ 28 day ఛాలెంజ్. అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? లెట్స్ ఫైండ్ అవుట్ మోర్ అబౌట్ దిస్. ఐ హ్యావ్ విత్ మీ క్లినీషియన్, అలాగే డయాబెటీస్ స్పెషలిస్ట్గా, జనరల్ ఫిజిషియన్గా మనందరికీ సుపరిచితులు డాక్టర్ శిరీష్ గారు. టు నో మోర్ అబౌట్ దిస్, డాక్టర్ శిరీష్, వెల్కమ్ టు సుమన్ టీవీ సార్. థ్యాంక్ యూ అండి. శుభారంభాలు చేద్దాం ఈ సంవత్సరం. ఐ థింక్ ఇట్స్ టైమ్ టు టేక్ అవర్ హెల్త్ ఇన్ టు అవర్ హ్యాండ్స్. ఎస్ మ్యామ్. మామూలుగా ఈ ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, ఈ లైఫ్ స్టైల్ కండిషన్స్ మానిటరింగ్ ఎప్పుడు ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి మందులు వేసేసుకుంటాం, లేదంటే న్యూట్రిషనిస్టులు ఫిట్నెస్ వైపు వెళ్ళిపోయి అదేదో చేసేస్తాం. రెండిటికి మధ్య ఒక వారధి ఏర్పడింది ఈసారి, రెండింటిని కంబైన్ చేస్తూ. సో టెల్ us అబౌట్ దిస్. అసలు బిఎంఎస్ ఫిట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? బేసికలీ బిఎంఎస్ ఫిట్ తీసుకొచ్చింది మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ డిజీజెస్కి కొరకు. సో లైఫ్ స్టైల్ డిజీజెస్ మీరు చెప్పినట్టు మోస్ట్ కామన్లీ మనకు ఇప్పుడు చూస్తున్నాము type 2 డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఒబేసిటీ, తర్వాత ఫ్యాటీ లివర్ డిసీజెస్ అండ్ ఫీమేల్స్లో పీసీఓఎస్ అండ్ పీసీఓడీస్. దానివల్ల ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఇవన్నీ చాలా ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాం. జనరల్గా యాజ్ ఎ ఫిజిషియన్ మేము క్లినిక్లో చూసేటి ఏంటంటే జనరల్ ఇన్ఫెక్షస్ డిసీజెస్, కొన్ని ఎమర్జెన్సీస్, హెల్త్ ఎమర్జెన్సీస్ అవన్నీ చూస్తుంటాం. కానీ తరచుగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తున్నవి ఈ మెటబాలిక్ డిసీజెస్. ఇవన్నీ అడ్రస్ చేయడానికి ఉన్నాయి మన దగ్గర చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఐదర్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వచ్చిన ట్రీట్మెంట్ మన మెడికేషన్స్ ద్వారా తగ్గిస్తాము. దెన్ వీ విల్ సే దట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయండి అని వీ విల్ జస్ట్ సే ఇన్ అవర్ ఓపీడీ. ఒక మాట పాయింట్ చెప్తాము. సో హౌ టు టేక్ యువర్ డైట్, హౌ టు డూ ఎక్సర్సైజెస్ అని ఒక పాయింటర్ పెడతాము, లేదంటే మా ప్రిస్క్రిప్షన్లో 1 or 2 points లాగా రాసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తాము. నాలెడ్జ్ వీఆర్ గివింగ్, బట్ హౌ ద అడరెన్సెస్, అంటే కట్టుబడి ఉంటున్నారా, ఫాలో చేస్తున్నారా అనేది మనం అంటే యాజ్ ఎ ఫిజిషియన్ మనకు వచ్చే ఓపీడీలో మనం వాళ్ళని అంత ఇండివిజువలైజ్గా ప్రయారిటైజ్గా చేయలేము. సో ఇది మన డాక్టర్స్ పేరు. అదర్ సైడ్ వెళ్తే మనము న్యూట్రిషన్స్ దగ్గరికి వెళ్ళి క్రాష్ డైట్లు కానీ ఏదన్నా ఒకటి స్టార్ట్ చేస్తాం. సో అది కొన్ని రోజుల తర్వాత వెయిట్ లాస్ అవుతారు, మళ్ళీ దాని అడరెన్స్ ఉండాలి. సో ఈ 2 ప్లాట్ఫామ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. బట్ రైట్ నౌ మనము ఈ రెండుటిని కంబైన్డ్గా ఒక ప్లాట్ఫామింగ్ తీసుకొచ్చి విత్ ఎ న్యూట్రిషనిస్ట్ అండ్ విత్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్కి కావాల్సిన మన బిఎంఎస్ ఫిట్ అండ్ డాక్టర్ ఫిజిషియన్. That is a good concept and it will help our more long lasting, more sustained. యా, మీరు అన్నట్టుగా అంటే నేను విత్ డ్యూ రెస్పెక్ట్ టు హాస్పిటల్స్ సార్, డయట్ ఎంత ఇంపార్టెంటో ఈ మధ్య నేను రియలైజ్ అవుతున్నాను ఎక్స్పీరియన్షియలీ నా డయట్ మోడిఫై చేసిన తర్వాత. సో టెల్ us వై వెయిట్ లాస్కి ఈ సిండ్రోమిక్స్ అంటే మెటబాలిక్ డిజార్డర్స్ అన్నిటికీ కూడా డయట్ అంత ఇంపార్టెంట్ ఎందుకు సార్? ఎక్కువ తిన్న వాళ్ళు లావుగా ఉంటారు,
తక్కువ తిన్న వాళ్ళు సన్నగా ఉంటారు అనేది మిత్, అది కాదు. సో మనము ఏం తింటున్నాము, ఎంత తింటున్నాము అనేది ఇంపార్టెంట్ కాదు, మనము తింటున్న దాంట్లో ఏమేమి ఉంటున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. సన్నగా ఉన్న వాళ్ళు ఎక్కువ తింటారు కానీ వాళ్ళు సన్నగానే ఉంటారు. లావు ఉన్న వాళ్ళు నేను చాలా తక్కువ తింటాను కానీ లావుగా ఉంటున్నాను. సో ఇది జనరల్గా మేము ఓపీడీలో తరచుగా వింటున్న మాటలు. సో దానికి ఏంటంటే మనం ఏం తింటున్నాం అనేది చూసుకోవడం ఇంపార్టెంట్, ఎంత తింటున్నాం అనేది. సో ఆబ్వియస్లీ మనం సింపుల్ వర్డ్స్లో డిఫైన్ చేస్తే మన ఫుడ్ని 2 things, వన్ ఈజ్ ప్రోటీనియస్ డైట్ అండ్ క్యాలరిక్ డైట్. ఈ క్యాలరిక్ డైట్లో వీ విల్ హ్యావ్ మనము ఎక్కువ కార్బ్స్ అండ్ ఫ్యాట్స్ ఇవి 2 తీసుకుంటాం అండ్ ప్రోటీన్స్ తీసుకుంటాం. ఇలా చేస్తే సరిపోదు, ఇది ఒకటి కాదు, అంటే మనం ఎంత తింటున్నాం అనేది చూసుకోవాలి. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం, క్యాలరీస్ తీసుకోవడం వల్ల ఫ్యాట్ డిపాజిషన్ అనేది ఎక్కువ జరిగి సెంట్రల్ ఒబేసిటీ, మళ్ళీ ఒబేసిటీ రావడము, ఫ్యాటీ లివర్ డిసీజెస్ రావడము, డయాబెటీస్ రావడము, ఇవన్నీ జరుగుతుంటాయి. సో మనం చేయాల్సింది ఏంటంటే మనం ఎంత తింటున్నాం అని కాదు, తినే దాంట్లో ప్రోటీన్ ఎంత క్వాంటిటీ ఉంటుంది అండ్ ఈ క్యాలరీస్ ఎంత తక్కువ తీసుకుంటున్నాం అనే దాన్ని చూసుకొని తింటే, సో డైట్ అది మనం ఇప్పుడు చేసే బిఎంఎస్ ఫిట్లో మేము అది మీకు నేర్పిస్తాం. సో బేసికలీ మనం నిజంగా మైండ్ఫుల్ ఈటింగ్ అంటే ఇప్పుడు ఈ బిఎంఎస్ ఫిట్ ప్రోగ్రామ్ కింద నేను చూసాక తెలుసుకున్నాక అర్థమైంది. బికాజ్ నేనే హాస్పిటల్స్లో చూసి కూడా యూస్ టు బి వెరీ సర్ప్రైజ్డ్. క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఇచ్చే మీల్లో కూడా ప్రోటీన్ పార్ట్ చాలా తక్కువ ఉంటుంది. మీరు ఇఫ్ యూ సీ అంటే అటెండర్కి ఇచ్చే మీల్ కావచ్చు, పేషెంట్కి ఇచ్చే మీల్లో కూడా రైస్ ఉంటుంది, ఒక కప్పు దాల్ ఉంటుంది, ఒక 2 కీరా ముక్కలు ఉంటాయి, సాలడ్ అని పేరు, ఫైబర్ అని చెప్పేసి, దాంతోపాటు ఒక కప్ పెరుగు ఉంటుంది, ఏదో ఒక క్యాబేజ్ కూర వెజిటబుల్ ఉంటుంది, అది పెట్టి ఇది అండ్ 2 చపాతీస్ ఉంటాయి. If you see this meal, this is served typically in most hospitals. It is actually very carb intense, very low protein and nutrition deficient meal. క్యాలరీ రిచ్, క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. ఇది హెల్దీ మీల్, బ్యాలెన్స్ మీల్ అని చెప్తారు. సో మీరు అన్నది రైటే, హెల్దీగా తినని చెప్పేస్తారు కానీ ఏమిటి హెల్దీ ఫుడ్ అన్నది ఇంతవరకు తెలియలేదు. సో ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ కదండి. ప్రోటీన్ మన బాడీకి ఒక పర్సన్కి మినిమం 1.2 grams పర్ డే పర్ బాడీ వెయిట్ చాలా అవసరం. పర్ కేజీ బాడీ వెయిట్కి అంటే ఒక 70 కిలోలు ఉంటే 60 గ్రాములు మినిమం, 60 గ్రాములు. సో ప్రోటీన్ ఏం చేస్తుందండి, మన బాడీకి కావాల్సిన రీజనరేషన్స్ ప్రాసెస్ని ప్రోటీన్సే మనకి ఏవైనా చేసేది. ఆ ప్రోటీన్స్ని మనం ఏం చేస్తాము, 1.2 grams పర్ కిలో బాడీ వెయిట్ పరంగా మనం తీసుకోవాలి. అంటే అప్రాక్సిమేట్లీ 60 గ్రాములు అనుకోండి. దాన్ని కూడా ప్రోటీన్ తీసుకోవడమే ఇంపార్టెంట్ కాదు, ప్రోటీన్ని ఎలా తీసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. సో ఒకేసారి 60 గ్రాములు రోజుకు సరిపడా ఒకేసారి తినేసి నేను ప్రోటీనిషియస్ ఫుడ్ తీసుకుంటున్నా అంటే అది కూడా కాదు. ఆ 60 గ్రామ్స్ని కూడా మనం 20 grams డివైడ్ చేసుకొని డేలో కావాల్సినంత ప్రోటీన్ సఫిషియెంట్గా ఇస్తే మన మెటబాలిక్ సిస్టమ్, ఈ లైఫ్ స్టైల్ డిజీజెస్ అన్నీ మెటబాలిక్ డిజార్డర్ వల్ల వచ్చే, అంటే ఆర్డర్లో ఉండకుండా డిజార్డర్ అవ్వడం వల్ల వచ్చే డిజీజెస్. సో మెటబాలిక్ని ఆర్డర్లో పెట్టుకోవడానికి ఈ ప్రోటీన్స్ కూడా మనకి 20 లాగా తీసుకుంటే దట్ విల్ రీజనరేట్ ఆల్ అవర్ మెటబాలిక్ స్టెబిలిటీ అంతా వచ్చేస్తుంది. సో డాక్టర్ శిరీష్, ఐవ్ హర్డ్ ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. ఎంత ప్రోటీన్ తీసుకోవాలంటే నేను షాక్ అయ్యాను. బికాజ్ మనకి యావరేజ్ ఒక 65 కిలోలు అనుకుందాం ఎవరైనా, 65 కిలోస్ అంటే మీరు చెప్పే లెక్క ప్రకారం ఎంత 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 చెప్తున్నారు చెప్పండి మీరు పర్ కేజీ ఆఫ్ బాడీ వెయిట్? జనరల్లీ మన బాడీకి అవసరమైన ప్రోటీన్ రెగ్యులర్గా కావాల్సింది 0.8 per kg పర్ బాడీ వెయిట్ పర్ డే. అలా చూసుకుంటే మనకి 65 కిలోస్ 57 గ్రామ్స్ ప్రోటీన్ సరిపోతుంది. కానీ మనం ఈ ఇంటెన్స్ డైట్, మనం ఇంటెన్స్ ట్రైనింగ్ చేస్తున్నాం కదా, సో మనం వి విల్ టేక్ ఇట్ యాజ్ 1.2 grams per kg పర్ బాడీ వెయిట్ అలా చూసుకో. సో 1.2 అంటే 65 కిలోస్ ఆఫ్ బాడీ వెయిట్కి 0.2 అంటే ఆబ్వియస్లీ మనకి ఇంకొక 10 కిలోలు కలుపుకుంటే ఒక 75 గ్రాముల ప్రోటీన్ పడిపోవాలి మనకి ఈజీలీ బాడీలో. కానీ సర్ప్రైజింగ్ థింగ్ ఇక్కడ ఎందుకు ఇది లేవనెత్తానంటే 75 grams ఆఫ్ ప్రోటీన్ అంటే ఒక డజన్ కోడిగుడ్లు రోజు తినాలి. జస్ట్ కోడిగుడ్ల నుంచి ప్రోటీన్ వస్తుందంటే వీ డోంట్ రియలైజ్. మనం ఒక ఎగ్ తిన్నాడు ఇవాళ, పిల్లల గురించి మాట్లాడినప్పుడు కూడా బాగా ప్రోటీన్ తింటాడు, రోజు ఒక ఎగ్ తింటాడు తెలుసా అని చెప్తాం. దట్స్ నాట్ సఫిషియంట్ అని వీఆర్ నాట్ రియలైజింగ్. అండ్ ఎప్పుడైతే ఇంత ప్రోటీన్ తింటామో బాడీ కొంచెం సేషియేటెడ్గా కూడా ఉంటుంది, ఆకలి తగ్గుతుంది, మన కార్బ్స్ మీద డిపెండెన్సీ కూడా, ఆ క్రేవింగ్స్ తగ్గిపోతాయి. డెఫినెట్లీ అండి. ఇది ఇప్పుడు మనం ఏదైతే ప్రోటీనిషియస్గా ఫుడ్ తీసుకుంటామో అది కూడా మనం ఫుల్ ఒకేసారి క్వాంటిటీ తీసుకోకూడదు. దాన్ని కూడా మనం 3 divided dosesగా తీసుకొని మన బాడీకి కావాల్సిన సఫిషియెంట్ ఫ్యూయల్ ఇచ్చేసి
ఈ వెయిట్ కట్ డౌన్కి మనం ఇది దోహదపడుతుంది. సో ఎవరికి ఏ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ బెస్టో, చికెన్ ఎవరికి బెస్ట్, ఎగ్ ఎవరికి బెస్ట్, మిల్క్ ఎవరికి బెస్ట్, మిల్క్ ఎంత తీసుకోవచ్చు, పన్నీర్ ఎంత తీసుకోవచ్చు, ఇవన్నీ కూడా చెప్తారా బిఎంఎస్ ఫిట్లో? డెఫినెట్లీ అండి. అంటే ఏ టైప్ ఆఫ్ ప్రోటీన్ మీరు తీసుకోవాలి అనేది కూడా స్ట్రక్చర్డ్ ఉంటుంది. రైట్. బిఎంఎస్ ఫిట్ 28 డే ఛాలెంజ్ ఏమేమి ఉంటాయి అందులో? అంటే దానికి మీరు స్పెషల్గా ఉన్న ఇప్పుడు వెయిట్ లాస్ ఇంజెక్షన్లు అవి వస్తున్నాయి, అవి కూడా ఉంటాయి అందులో భాగంగా? వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ లాంటివి ఏమి ఉండవండి. వీ హ్యావ్ డైట్ అప్రోచ్. సో డైట్ ఎలా తీసుకోవాలి అండ్ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి అండ్ అవర్ పర్సనల్ హ్యాబిట్స్, బిహేవియరల్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్. సో ఇవి కూడా మనకి మెటబాలిక్ డిజార్డర్స్ తీసుకురావడానికి దోహదపడతాయి. సో హౌ టు టేక్ అవర్ డైట్, మనం ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, మన బిహేవియరల్ హ్యాబిట్స్ ఎలా చేసుకోవాలి, ఇవి మూడుని మానిటరింగ్ చేసుకుంటూ అండ్ ఎవ్రీ డే మామూలుగా 28 డేస్ డైట్ చేసేస్తాం. ముందు ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది రిపోర్ట్స్ మనం చెక్ చేసుకుంటాం. మన బిఎంఎస్ ఫిట్ ద్వారా ముందు ఎలా ఉన్నాము, మనము 28 డేస్ చేసిన తర్వాత మన బాడీ ఎలా మార్పు చెందింది, దానికి కావాల్సిన మెడికేషన్స్ ఎలా ఆల్టర్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ మనం ఒకటి తీసుకుందాం. డయాబెటిక్ పేషెంట్ ఉన్నారు, ఆయనకి బిఎంఐ ఎక్కువ ఉంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది. అవును. సో హోమాఐఆర్ అని మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్కి మనం ఒకటి చేస్తాం. ఒక డయాబెటిక్ పేషెంట్ని అన్కంట్రోల్డ్ షుగర్ ఉంది, ఇన్సులిన్ మీద ఉన్నారు, మల్టిపుల్ డ్రగ్స్ మీద ఉన్నారు. మనం బిఎంఎస్ ఫిట్లోకి తీసుకున్న తర్వాత ఆయన డైట్ ప్లాన్ ఇచ్చి ఎలా ఎక్సర్సైజ్ చేయాలి. చాలా స్పెసిఫిక్గా ఉంటుంది డైట్ ప్లాన్, లేక జనరల్గా చెప్తారా హెల్దీగా తినండి అని? లేదండి, స్పెసిఫిక్గా ఉంటుంది. స్పెసిఫిక్గా అంటే వాళ్ళ బాడీ వెయిట్కి తగ్గ ఆయనకు కావాల్సిన క్యాలరీస్ ఎన్ని, ఆయనకు కావాల్సిన ప్రోటీన్స్ ఎన్ని, అవి కంటిన్యూస్గా ఇస్తూ ఆయన ఎక్సర్సైజ్ ఎలా చేయాలి వెయిట్ కట్ డౌన్ చేసుకోవడానికి. వెయిట్ కట్ డౌన్ అవుతుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గితే మనకి ఈ ఏవైతే మనం మెడికేషన్స్ ఇస్తున్నామో అంత డోసెస్లో రిక్వైర్మెంట్ ఉండదు. ఇన్సులిన్ ఉన్న పేషెంట్స్ని మెడికేషన్స్కి తీసుకురావడం, మల్టిపుల్ డ్రగ్ మెడికేషన్స్లో ఉన్న వాళ్ళని సింగిల్ డ్రగ్ లాగా తీసుకురావడానికి మన ఈ బిఎంఎస్ ఫిట్ చాలా హెల్ప్ చేస్తుంది. సో అయితే ఇట్స్ అ టైలర్ మేడ్ ప్రోగ్రామ్, అది కూడా చాలా స్పెసిఫికలీ కస్టమైజ్డ్, ఒక్కొక్కళ్ళ కండిషన్, వాళ్ళ హెల్త్ రిపోర్ట్. సో ఇది మెడికల్ టెస్టింగ్తో మొదలవుతుందండి మీ బిఎంఎస్ ఫిట్ 28? ఎస్ అండి. అంటే ఇప్పుడు మా బిఎంఎస్ ఫిట్లో వచ్చి మీరు ఎన్రోల్ అవుతే ఫస్ట్ మీ స్టేటస్ ఏంటి, హౌ ఈజ్ యువర్ బాడీ, మీ మెటబాలిక్ స్టేట్ ఏంటి, మీ ల్యాబ్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, మీరు వేసుకునే డ్రగ్స్ ఎలా ఉన్నాయి, దాన్ని అన్నీ మేము ఫస్ట్ వి విల్ ఎవాల్యుయేట్. ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళకి ఇష్టాలు ఏంటి, వాళ్ళకి ఇష్టమైన ఫుడ్స్ ఏంటి, ఏది ఎలా తీసుకోవాలి. సో డైట్ ప్లాన్ విల్ బి స్ట్రక్చర్డ్. ఆ డైట్ ప్లాన్ అడర్ అవుతున్నారా లేదా మానిటరింగ్ మా వాళ్ళు చేస్తూ ఉంటారు. దానికి తోడు ఎక్సర్సైజ్ చేపిస్తారు. మీరే చేయిస్తారా? స్పెసిఫిక్ అంటే క్లాసెస్కి రావాలండి, బయటికి రావాల్సిన అవసరం లేదు. మీరు కంఫర్టబుల్గా ఎప్పుడు ఎలా చేయాలనుకుంటే దాని ప్రకారం డైట్ మన ఎక్సర్సైజ్ టీం వాళ్ళు ప్రీ రికార్డెడ్గా ఇస్తారా లేకపోతే లైవా? లేదండి, లైవ్గానే ఇస్తాం. లైవ్ పర్సనల్ ట్రైనింగ్ ఇస్తారు మీరు? ఎస్ మ్యామ్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అండి? ఆన్లైనా, యాప్ ద్వారా చేస్తాం. యాప్ ద్వారా పర్సనలైజ్డ్ ట్రైనింగ్, ఫిట్నెస్ ట్రైనింగ్, అంటే గైడెడ్ వర్కౌట్. ఇది కూడా వర్కౌట్ గురించి కూడా మాట్లాడాలి డాక్టర్ శిరీష్. చాలా మంది గో ఫర్ అ వాక్ అంటారు. డస్ వాకింగ్ డూ ఎనీథింగ్ టు యూ ఎట్ ఆల్ అదర్ దెన్ జస్ట్ రిలాక్సింగ్ యువర్ మైండ్ అండ్ బాడీ అండ్ గివింగ్ యూ ఫ్రెష్ ఎయిర్? మనము ఏదైనా త్రీ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఫస్ట్ కార్డియో, దెన్ స్ట్రెంథనింగ్, దెన్ కార్డియో విత్ స్ట్రెంథనింగ్. సో ఓన్లీ కార్డియో చేస్తే సరిపోదు, వెయిట్ లాస్ రాదు. కార్డియోతో పాటు స్ట్రెంథనింగ్ కూడా తీసుకోవాలి. మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ అంటాం. సో స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకున్నప్పుడు ద ప్రోటీన్ క్వాంటిటీ షుడ్ బి మోర్ సో దట్ అవర్ బాడీ విల్ రీజనరేట్. అంటే మన బాడీ రీజనరేట్ అయ్యి వెయిట్ కట్ డౌన్కి కావాల్సినంత ప్రోటీన్ కూడా మనం మన డైట్ ద్వారా ఇవ్వాలి. సో ఓన్లీ ఎక్సర్సైజే కాకుండా డైట్ కూడా మనం చూసుకుంటాం. ఈ ఎక్సర్సైజ్ ఎంతసేపు ఉంటుంది డాక్టర్ శిరీష్? గంటలు ఉంటుందా మన ఇంట్లో చేసినా కూడా? గంటలు అంత టైం తీసుకోమండి. 15 minutes అట్లా మనం ప్లాన్ చేసుకుంటాం. 15 minute వర్కౌట్ అండ్ మీరు చెప్పిన ఫుడ్ ఏమి క్వశ్చన్ చేయకుండా, క్రమం తప్పకుండా, చీటింగ్ చేయకుండా తినాలి. డెఫినెట్లీ. ఒకవేళ చీటింగ్ చేస్తే యాప్లో తెలిసిపోతుంది. ఎట్లా తెలుస్తుంది? మీరు అంటే అప్లోడ్ చేస్తారా వాళ్ళు? CGM, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ మనం పెట్టుకుంటాము. సో దాంట్లో స్పైక్స్ వస్తుంటాయి. CGM పెడతారా? ఎస్. శ్రద్ధగా ఆల్మోస్ట్ ఒక షాడో ఫాలో అవుతున్నట్టే మిమ్మల్ని. ఎస్. సో 28 రోజుల్లో ఎలాంటి సక్సెస్ స్టోరీస్ చూడొచ్చు మనం? అంటే వాట్ ఈస్ రీజనబుల్ టు ఎక్స్పెక్ట్? ఎగ్జాంపుల్ తీసుకుందాము. మనకు ఒక సక్సెస్ స్టోరీ చెప్తాను. ఒక డయాబెటీస్ పేషెంట్, తన HbA1c 10తో మా దగ్గరికి వచ్చారు. 28 daysలో ఆయన మెటబాలిక్ని రీసెట్ చేసాం. సో మనం ఇచ్చే డైట్, ఎక్సర్సైజ్, బిహేవియరల్ హ్యాబిట్స్ అండ్ కంటిన్యూస్ మానిటరింగ్తో ఆయన మెటబాలిక్ స్టేట్ని రీసెట్ చేస్తాం.
రీసెట్ చేసినప్పుడు ఆఫ్టర్ 28 days 1 or 2% ఆఫ్ హెచ్బిఎన్సీ డ్రాప్ అవ్వడం చూస్తారు. అండ్ డిపెండెన్సీ ఆన్ మెడికేషన్ ఎలా ఉంటుంది డాక్టర్ గారు? డిపెండెన్సీ ఆఫ్ మెడికేషన్స్ మెల్లిమెల్లిగా వెన్ ద హెచ్బిఎన్సీ కట్ డౌన్ అవుతూ తన షుగర్ లెవెల్ మానిటరింగ్స్ కంటిన్యూస్గా స్పైక్స్ ఏమీ రాకుండా ఉంటే వీ విల్ కట్ డౌన్ హిస్ మెడికేషన్స్. సో ఇన్సులిన్ మీద ఉన్న పేషెంట్స్ మెడికేషన్స్ మీదకి రావడం, మల్టిపుల్ మెడికేషన్స్లో ఉన్న వాళ్ళు సింగిల్ మెడికేషన్ ఆ డ్యూయల్ మెడికేషన్లోకి తీసుకురావడం చేశాము. అట్లాంటివి చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాయి. సో ఇట్స్ యాక్చువల్లీ వెరీ ఫ్యాసినేటింగ్ అండ్ వెరీ రిలయబుల్ అండి. బికాజ్ అందరూ వరి అయ్యేది మీరు అన్నట్టు క్రాష్ డైట్ చేసినంత వరకు ఇంచ్ లాస్లు అవుతాయి, కొంతమంది కొంత వెయిట్ లాస్ కూడా అవుతుంది. జయ్యని జప్పని ఐ హావ్ డన్ కీటో ఫర్ ఎగ్జాంపుల్, ప్యూర్ కీటో చేశాను నేను ఇదివరకు. అదొక్కటి చేసి ఫ్యూ వీక్స్లో మళ్ళీ ఇట్ కమ్స్ బ్యాక్ ద వెయిట్. క్రేవింగ్ ఒక ఇంబ్యాలెన్స్లోకి వెళ్ళిపోతుంది, ఒక హైపర్నెస్లోకి వచ్చేస్తాం జస్ట్ డూయింగ్ దట్. ఐ హావ్ డన్ జస్ట్ ఎక్సర్సైజ్ అండ్ ఐ నోటీస్ దట్ యూ లుక్ ఫిట్ బట్ సమ్వేర్ యువర్ వెయిట్ ఈస్ నాట్ డ్రాపింగ్. అండ్ నేను ఇంకోటి కూడా సర్ప్రైజ్ అయింది ఏంటంటే హెచ్బిఏవన్సీ నార్మల్ ఉంటుంది, హోమో ఐఆర్ చేస్తే 3.5 ఉంటుంది, విచ్ మీన్స్ యూఆర్ ఆన్ ద హైయర్ సైడ్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అయినట్టు చూస్తాం. సో ఇవన్నీ జనం తెలుసుకోవాల్సిన విషయాలు. అండ్ ఈ గ్లూకోజ్ మానిటరింగ్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఐడియా. అవునండి, అంటే మనము జనరల్గా వీ విల్ మానిటర్ త్రూ యాప్. సో పర్సనలైజ్డ్గా కూడా వీ విల్ హ్యావ్ ఏ మానిటరింగ్ హౌ ఈస్ గోయింగ్. సో సిజిఎం చాలా ఇంపార్టెంట్. కార్నర్కి వెళ్ళిపోయి ఒక జంక్ ఫుడ్ తినేస్తే తెలిసిపోతుంది, స్పైక్ వచ్చేస్తుంది ఆ టైంకి. సో ఏం తిన్నావు అని అడగడానికి అక్కడ అలర్ట్ వచ్చేస్తుంది, మన కోచ్ వచ్చేస్తారు. ఐ థింక్ దిస్ ఇస్ వాట్ దిస్ జనరేషన్ నీడ్స్ అండి. డాక్టర్ శిరీష్, ఇప్పుడు మౌంజారో సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్స్ వచ్చాక ఒక షార్ట్ కట్ ఏర్పడిపోయింది ఫర్ వెయిట్ లాస్ అండ్ సమ్హౌ ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తోంది అని చెప్పే ఇంజెక్షన్స్. హౌ డూ యూ కంపేర్ దిస్ ప్రోగ్రామ్ బిఎంఎస్ ఫిట్ 28 day challenge విత్ ది షార్ట్ కట్ మెథడ్స్? బేసికలీ లైఫ్ స్టైల్ డిజీజెస్ ఆర్ నాట్ ఫర్ షార్ట్ టర్మ్ మేనేజ్మెంట్, ఇట్ ఈస్ ఏ లాంగ్ టర్మ్ అడరెన్స్. సో లాంగ్ టర్మ్ ఈ లైఫ్ స్టైల్ డిజీజెస్ అన్ని లాంగ్ టర్మ్ అడర్ అవుతానే దట్ కెన్ బి క్యూరబుల్. అవును. సో మనం జనరల్గా చూస్తుంటాము క్రాష్ డైట్ చేసేస్తారు. క్రాష్ డైట్ చేసిన వెంటనే ఏం చేస్తాం, మనం క్రాష్ డైట్లో క్యాలరీస్ తగ్గించేస్తాం. క్యాలరీస్ తగ్గించేయగానే ఆల్రెడీ వీ హ్యావ్ అన్ ఇన్బిల్ట్ మెకానిజం, మన బాడీ విల్ రియాక్ట్ టు ద లో క్యాలరీ డైట్. సో ఏం చేస్తుంది, కంప్లీట్గా షట్ డౌన్ చేసేస్తుంది. సో అప్పటి వరకు రన్ అవుతున్న మన మెషిన్ కంప్లీట్గా షట్ డౌన్ అయ్యి పాజ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. సో మనం లో క్యాలరీ డైట్ కానీ సో సడన్గా వెయిట్ తగ్గిపోతాం. తగ్గిపోయిన వెంటనే ఓకే దెన్ ఏం చేస్తాం, మళ్ళీ నార్మల్ డైట్, ఫ్యాటీగా వచ్చేస్తుంది, ఆకలి ఎక్కువైపోతుంది. సో మళ్ళీ అవర్ బాడీ విల్ కోప్, రికవర్ అయిపోతుంది. దెన్ ఈ క్రాష్ డైట్ వల్ల ఏమైందంటే ఎంత ఫాస్ట్గా తగ్గామో అంత ఫాస్ట్గా మన వెయిట్ పుట్ ఆన్ అవుతుంది, పెరిగిపోతాం. రైట్. సో మెయిన్ పాయింట్ ఏంటంటే లైఫ్ స్టైల్ డిజీజెస్ ఆర్ నాట్ ఫర్ షార్ట్ టర్మ్, ఇట్ ఈస్ ఫర్ లాంగ్ టర్మ్. సో ఈ బిఎంఎస్ ఫిట్ అన్నది సస్టైనబుల్ అంటారా? ఇట్స్ డెఫినెట్లీ అందరికీ చేయడానికి, అందరికీ దాదాపు అందుబాటులో ఉండడానికి ఎక్సర్సైజులు హార్డ్గా ఉంటాయా, చేయొచ్చా అందరూ? 15 నిమిషాల్లో అంటే న్యాచురలీ ఒక హై ఇంటెన్సిటీ ఉంటుంది కొంత. సో అది మరి అందరికీ అనుకూలంగా కస్టమైజ్ చేస్తారా? అది కస్టమ్, మన బిఎంఎస్ ఫిట్ ఈజ్ కస్టమైజ్డ్. ఏ ఇద్దరు ఇండివిజువల్కి సేమ్ ఎక్సర్సైజెస్, సేమ్ డైట్, సేమ్ ట్రీట్మెంట్ ఉండదు. ఎవ్రీ వన్ విల్ బి కస్టమైజ్. ఆయనకు తగ్గట్టు డైట్, ఆయనకు తగ్గట్టు ఎక్సర్సైజ్, ఆయనకు తగ్గట్టు మెడికేషన్స్, ఇవన్నీ మేము ప్రిస్క్రైబ్ చేస్తాం. చాలా రెవల్యూషనరీగా అనిపిస్తోంది డాక్టర్ శిరీష్, బికాజ్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక హెల్దీ ఆప్షన్ విచ్ ఇస్ లాంగ్ టర్మ్లో కూడా సస్టైన్ చేయగలిగేది అండ్ మన లైఫ్ ప్రిన్సిపల్స్నే మార్చి మన మెటబాలిక్ డిజార్డర్స్ని దాదాపు, ఐ వోంట్ సే క్యూర్ అనే వర్డ్ వాడకూడదు తెలియదు, బట్ దాదాపుగా దాన్ని రీసెట్ చేసే ఒక మార్గం మనకు కనిపిస్తోంది. 28 రోజుల్లో ఎక్సర్సైజ్ 15 గంట మీ ఇంటి నుండి మీరు చేయొచ్చు. దాన్ని కూడా గైడెన్స్ ఇస్తూ ఒక కోచ్ లైవ్ కాల్లో మీకు ఇదిగోండి ఇలా చేయండి, అలా చేయండి, పుషప్స్ చేయండి, అలా చేయండి అని చూపిస్తూ ఉంటారు. ఇది కాకుండా మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునే వరకు తినే ప్రతి పదార్థం, తాగే ప్రతి పదార్థాన్ని మానిటర్ చేస్తూ ఇదే తినండి ఇవాళ అని మీకు ఆలోచన కూడా పెద్దగా పెట్టాల్సిన అవసరం లేకుండా ఎవరో మీకు డైట్ చార్ట్ ఇస్తున్నారు. ఇది మానిటర్ చేస్తూ 28 రోజుల తర్వాత వాట్ విల్ యూ సీ? డాక్టర్ శిరీష్ మీరే చెప్పాలి. యూ విల్ సీ ద చేంజెస్. అది మీరు వాడుతున్న మెడికేషన్స్ తగ్గియడం కానీ మీరు అనుకున్న వెయిట్లోకి తీసుకురావడం మనం చేస్తాం. చాలా బాగుంది డాక్టర్ శిరీష్. అండ్ ఇట్స్ వండర్ఫుల్ దట్ ఇట్స్ మానిటర్డ్ బై మెడికల్ ప్రొఫెషనల్స్ హు ఆర్ ఆల్సో క్లినిషియన్స్, డయాబెటాలజిస్ట్. మీలాంటి వారు ఈ ప్రోగ్రాంలో భాగం కావడం మరింత భరోసా ఇస్తుంది చూసే వాళ్ళకి కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మళ్ళీ మిమ్మల్ని పలకరిస్తాం ఇండివిజువల్ కేస్ స్టడీస్ వచ్చినప్పుడు. వాళ్ళు అసలు ఎలా తగ్గారు, వాళ్ళలో ఏ ప్రాసెస్ ఉండింది, ఏది రివర్స్ అయింది, రెమిషన్ జరిగింది ఎక్స్ప్లెయిన్ చేస్తే సైంటిఫిక్గా మరింతగా ఎంపవర్డ్గా ఫీల్ అవుతారు మా వ్యూవర్స్. సైంటిఫిక్ వేలో చూపిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శిరీష్. థ్యాంక్ యూ.